Hi viewers, welcome to our channel Teacher Director. In this video, we are going to discuss about how to get good marks in mathematics. How to get good marks in mathematics. Okay, according to the government schedule, March 17th is the public examinations for 10th. Okay, you are going to start your exams March 17th on March 17th of 2025. Okay, all the best to one and all. Now we are going to the entering into the video. I am not going to waste your time. Okay, please pay attention. Our examination paper like this, we have 12 into 1. 12 marks. These are 1 marks, section 1. And section 2 we have 2 marks questions. There are 8 2 marks questions are there, 8 2s are 16. We have 4 marks questions are there, 8 4s are 32 marks. We have 8 marks questions, 5 8s are 40 marks. Total 100 marks. This is the question paper, section 1, section 2, section 3 as well as section 4. In this section 4 we have internal choice, A or B. These questions are starts from 29 and ends with 33A or 33B. This is the last question from section 4, section 5. Okay, 29 to 33. ఓకే, మ్యాథ్స్ ఎవరైతే మ్యాథ్స్ చేయడానికి చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారో, మాకు పాస్ మార్క్స్ చాలు లేదా 50 to 60, ఆ యావరేజ్ స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఒక 5 చాప్టర్స్ ఉన్నాయి నాన్న. రియల్ నెంబర్స్, నెక్స్ట్ వన్ ప్రాబబిలిటీ, రియల్ నెంబర్స్ అండ్ ప్రాబబిలిటీ, అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ స్టాటిస్టిక్స్, and next one is coordinate geometry, and the last one is pair of linear equations in two variables. ఈ 5 చాప్టర్స్ కనుక మీరు ఒకసారి చెక్ చేసుకుంటే రియల్ నెంబర్స్ 9 మార్క్స్ వస్తుంది. రియల్ నెంబర్స్లో నుంచి 9 మార్క్స్ అంటే 8 + 1 ఒక ఎస్ఏ క్వశ్చన్ అయిపోయింది. నెక్స్ట్ వన్ ప్రాబబిలిటీ, 8 + 4 + 1 13 మార్క్స్ probability. 8 marks question, 4 marks question as well as 1 mark question we can expect. Probability అయిపోతుంది. Statistics నుంచి 8 + 4 which means 12 marks. 8 marks question as well as 4 marks question. From coordinate geometry we have 8 plus, from coordinate geometry we have 8 + 2 which for 10 marks. 8 plus 2 which means 8 plus 8 marks question as well as 2 marks question. From pair of linear equations we have 8 plus 8 which is only 1 8 we have to consider. Why? Because the pair of linear equations is last question in the section 5. Pair of linear equations in two variables, రెండు చరరాశుల్లో రేఖీయ సమీకరణాల జత, ఈ చాప్టర్ నుంచి లాస్ట్ క్వశ్చన్ గా అడుగుతారు. 33rd క్వశ్చన్ ఏ ఆర్ బి. ఈ క్వశ్చన్ కూడా పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ నుంచి వస్తుంది. ఈ క్వశ్చన్ కూడా పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ నుంచి అడుగుతారు. ఈ 2 క్వశ్చన్స్ లో ఏదో ఒకటి మాత్రమే మనం రాయాలి కాబట్టి ఒక 8 మార్క్స్ నే కన్సిడర్ చేద్దాం. ఒక్కసారి వీటిని యాడ్ చేసుకుంటే 9 + 13 22, 22 + 12 34, 34 + 10 44, 44 + 8 52. సో ఈ 5 చాప్టర్లు మీరు కాన్సన్ట్రేటెడ్గా ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లమ్ యూ హ్యావ్ టు డూ. ప్రతి ప్రాబ్లం కనుక మీరు టెక్స్ట్ బుక్ చేయగలిగితే 52 మార్క్స్ మీకు కవర్ అవుతాయి. లేదు వీటిలో 1 మార్క్ క్వశ్చన్స్ టఫ్గా అడిగే ఛాన్స్ ఉంటుంది, ఇక్కడ 1 మార్క్ క్వశ్చన్ టఫ్గా అడిగే ఛాన్స్ ఉంటుంది. ఈ 1 మార్క్ 4 మార్క్స్ 2 మార్క్స్ కనుక తీసేస్తే 1 + 1 + 2 దీని కూడా తీసేది 4 మార్క్స్ తీసేస్తే 48. You can easily get 50 marks. Why? Because you can concentrate another topics also. Okay, ఇవి కాకుండా ఇంకో 2-3 చాప్టర్స్ కూడా అదనంగా చేస్తారు కదా.
అదనంగా చేయాలి. అదనంగా చేయనప్పుడు 52 మార్క్స్ ఈజీగా మనం మ్యాథ్స్లో పాస్ అయిపోవచ్చు, ఈజీగా మనం ఉత్తీర్ణ సక్సెస్ సాధించవచ్చు. ఓకే, 52 మార్క్స్ ఇస్ నాట్ ద క్రైటీరియా ఫర్ ఏ గుడ్ సబ్జెక్ట్. మార్క్స్ అనేది క్రైటీరియా అయితే కాదు. ఓకే, 52 మార్క్స్ ఈజీగా ఈ 5 చాప్టర్స్ మీరు కాన్సన్ట్రేటెడ్గా చేయగలిగితే ఈ 3 నెలలు హార్డ్లీ వీ హ్యావ్ 3 మంత్స్. ఓకే, ఈజీగా మీరు చేయగలిగితే 52 మార్క్స్ తెచ్చుకోవచ్చు. వీటితో పాటు పాలినామియల్స్ ఒకటి చేయండి. పాలినామియల్స్ ఇది 8 మార్క్స్కి వస్తాయి, వచ్చేసి 1 + 2 + 4 7 మార్క్స్. 4 మార్క్స్కి ఒక క్వశ్చన్, 2 మార్క్స్కి ఒకటి, 1 మార్క్ ఒకటి, 7 మార్క్స్ అలా ఉంటుంది దాని హోల్డ్. ట్రిగ్నామెట్రీ హార్డ్లీ 4 + 2 + 1 సేమ్ 7 మార్క్స్. ట్రిగ్నామెట్రీ ఒకటి చేయండి. నెక్స్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ we can get 4 + 2 + 1, 4 + 2 + 1 + 1 also. Okay, in quadratic equations we have 4 + 2 + 1 only 7 marks. 7 marks, 3 7s are 21 + 52 73. ఓకే, 1 మార్క్ క్వశ్చన్స్ కనుక టఫ్గా అడిగితే, 1 మార్క్ క్వశ్చన్స్ కనుక టఫ్గా అంటే 1 మార్క్ క్వశ్చన్ చేయాలంటే సబ్జెక్ట్ అంతా మినిమం ఐడియా ఉండాలి. చాప్టర్ మొత్తం 1 మార్క్ క్వశ్చన్లోనే ఉంటుంది. ఓకే, ఏమైనా ట్విస్ట్గా అడిగితే 1 మార్క్ క్వశ్చన్స్ అవి తీసేద్దాం. 73 - 3 70. ఈ 2 కూడా తీసేద్దాం. 2 + 2 + 2 6 తీసేస్తే 64 ఉంటాయి. 64 మార్క్స్లో ఆ 4 కూడా తీసేసిన 60 మార్క్స్ ఈజీగా యూ కెన్ గెట్ సింప్లీ 60 మార్క్స్ వెన్ ఇఫ్ యూ డూ దీస్ 5 చాప్టర్స్ ఫస్ట్. ఈ 3 నెలలు చాలా పక్కాగా ప్లాన్ చేసుకోండి మ్యాథ్స్ వరకు. మ్యాథ్స్ అనే కాదు, ఏ సబ్జెక్ట్ అయినా సరే యూ హ్యావ్ టు గివ్ ఏ ప్రిపరేషన్ ప్లాన్. యూ హ్యావ్ టు ఫాలో అండర్ ఎనీ సర్కమ్స్టెన్స్. యూ హ్యావ్ టు ఫాలో. మార్నింగ్ 5కి లేచిన, మార్నింగ్ మ్యాథ్స్ చేసుకున్నా, మీ ఇష్టం, యాజ్ యువర్ కన్వీనియన్స్ యూ హ్యావ్ టు మెయింటైన్ ఏ ప్లాన్, ప్రిపరేషన్ ప్లాన్. ఓకే, ఈ 3 మంత్స్ చాలా నీట్గా ప్రాక్టీస్ చేసుకున్నా సరే, హార్డ్లీ 3 మంత్స్ 90 డేస్ మిగిలిన 10 డేస్ తీసేసిన 90 డేస్ మనం ప్రిపరేషన్ ప్లాన్ అనుకుంటే 90 డేస్లో ఎన్ని చాప్టర్స్ ఇచ్చామన్నాను? ఈ ఒక 5, ఈ ఒక 3 7. ఓకేనా? ఈచ్ చాప్టర్ 8 డేస్ 8 డేస్ 8 8 64 డేస్ వెళ్ళిపోతాయి. ఒక చాప్టర్ వచ్చేసి 8 డేస్ అంటే చాలా ఎక్కువ. ఈ చాప్టర్ 7 డేస్ చేసుకున్న 7 7 49, ఇంకా 49 డేస్ ఉంటాయి. ఓకే, ఒక చాప్టర్ 7 డేస్ చేసుకోండి, అది పక్క ప్లాన్ వేసుకోండి. ఓకేనా? 7 డేస్ ఒక్కో చాప్టర్ కనుక మీరు చేయగలిగితే, ఈ 7 చాప్టర్స్ ఒక్కో చాప్టర్ 7 డేస్ మీరు ప్లాన్ వేసుకొని చేయగలిగితే ఇంకా రివిజన్ అవుతుంది. 2 times రివిజన్ చేసుకోవచ్చు ఈ 7 చాప్టర్స్. ఓన్లీ 7 చాప్టర్స్ విల్ గెట్ 60+, ఈజీలీ 60+, వితౌట్ ఎనీ లివింగ్ ఆఫ్ ఎనీ ప్రాబ్లం. ఏ ప్రాబ్లంని వదిలిపెట్టకుండా ప్రతి ప్రాబ్లంని మీరు చేయగలిగితే 70+ సింపుల్గా మనం తెచ్చుకోవచ్చు. ఓకేనా? రియల్ నెంబర్స్ నుంచి ఏమంటే స్టేట్ ఫండమెంటల్ థియరమ్ అండ్ అర్థమెటిక్, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్, కాంపోజిట్ నెంబర్ 7 × 13 × 11 + 13 ఈజ్ కాంపోజిట్ నెంబర్. వాట్ ఎవర్ ఇట్ ఈస్. ప్రాబిలిటీలో డెక్ ఆఫ్ కార్డ్స్ నుంచి 1 మార్క్ అడగవచ్చు. ఓకేనా? ఎస్ఏ క్వశ్చన్స్ డైస్ అడగవచ్చు, డైస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, డెక్ ఆఫ్ కార్డ్స్ ఉన్నాయి, కాయిన్స్ ఉన్నాయి. నెక్స్ట్ స్టాటిస్టిక్స్ నుంచి కంపల్సరీ 3 ఫార్ములాస్ వచ్చినాయి. అస్యూమ్డ్ మీన్ మెథడ్ and as well as median as well as mode. Write the formula for mode, write the formula for mean, write the formula for median and explain the terms in it. 4 marks కలిగే ఛాన్స్ ఉంది. ఓకేనా? కోఆర్డినేట్ జామెట్రీ as well ఈక్విడిస్టెన్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. స్టేట్ దిస్ చెక్ ద వెదర్ ఫర్ ద ఫాలోయింగ్ vertices of a rhombus taken in order forms a rhombus or find the area of rhombus, whatever it is. ఓకేనా? సెక్షన్ ఫార్ములాస్ ఆల్సో కోఆర్డినేట్ జామెట్రీ నుంచి అడిగే ఛాన్స్ ఉంది. Pair of linear equations is only meant for graph problems. ఈ 5 చాప్టర్స్ చేసేయండి. ఓకే,
వీటిలో పాలినామియల్స్ వచ్చరికి డిగ్రీ అడగొచ్చు 1 మార్క్. రైట్ ద స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ఏ 2 degree పాలినామియల్, 3 degree పాలినామియల్, క్యూబిక్ పాలినామియల్. ఓకేనా? 2 marks. ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ద గివెన్ పాలినామియల్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ట్రిగ్నామెట్రీలో నుంచి ఆల్రెడీ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, అవి 1 మార్క్కి చాలా అడగండి. వీటిలో ట్రిగ్నామెట్రీ నుంచి 1 మార్క్కి కొంచెం ట్విస్టింగ్ అడిగే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, ఫైండ్ ద నేచర్ ఆఫ్ ద రూట్స్. ఇఫ్ ద నేచర్ ఆఫ్ ద రూట్స్ ఆర్ ఈక్వల్ దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కే. ఇలా కూడా అడిగే ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ వీడియో కేవలం మ్యాథ్స్లో ఒక డల్లర్ అనేవాడు ఉండడు అని ప్రూవ్ చేయడం కోసమే ఈ వీడియో. మనం చేసే ప్రాక్టీస్ చేయాలి. మనకు ఎలా ఉంటుందంటే ఒక రియల్ నెంబర్స్ చాప్టర్లో ఒక ప్రాబ్లం నేర్చుకుంటే అన్నీ వచ్చేసిన ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే అన్ని మోడల్స్ ఒకేలా ఉన్నాయి కదా, మోడల్ ఒకటి చేసుకుంటూ వెళ్ళిపోతే ఈ 7 chapters సింపుల్గా చేసేసుకోవచ్చు అనుకుంటాం. కానీ ఎప్పుడు కూడా దేన్ని తక్కువ అంచనా వేయకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్, యాజ్ ఎ మ్యాథ్స్ స్టూడెంట్ యు ఆర్ నాట్ సపోజ్ టు అండర్ఎస్టిమేట్ ద సబ్జెక్ట్. యు ఆర్ నాట్ సపోజ్ టు అండర్ఎస్టిమేట్ ద సబ్జెక్ట్. హూ ఎవర్ యు ఆర్, వాట్ ఎవర్ యువర్. ఈవెన్ మేమైనా సరే ఏ ప్రాబ్లమ్ని అండర్ ఎస్టిమేట్ చేయకూడదు. ఇది మాకు వచ్చు అని చేయకూడదు. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. ఓకే, బట్ పర్ఫెక్ట్ వర్క్ మేక్స్ మ్యాన్ ఎక్స్పర్ట్. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. పర్ఫెక్ట్ వర్క్ మేక్స్ మ్యాన్ ఎక్స్పర్ట్. గుర్తుపెట్టుకోండి, మ్యాథ్స్లో ప్రతి ప్రాబ్లం మీరు ప్రాక్టీస్ చేయాలి. నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే ఆ లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ మీకు మారిపోతుంది. While you are answering the question in the examination, the level of confidence is different. ఆ లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ మీరు ఆన్సర్ చేసేటప్పుడు మారిపోతుంది. ఒక స్టెప్ రాసేటప్పుడే 2వ స్టెప్ కూడా గుర్తొస్తుంది మనకి. అంతేగాని అక్కడికి వెళ్ళగానే ఒక స్టెప్ రాసి దాని నుంచి క్యాలిక్యులేషన్ వేసి ఇంకో స్టెప్ రాయటం అంటే చాలా టైం వేస్ట్ అవుతుంది. ఓకేనా? కాబట్టి నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. వచ్చినా సరే మళ్ళీ ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ you will get success in your life. In mathematics also, not only mathematics, even every chapter also. ఓకేనా? ఇవి లెవెల్స్ ఫాలో అవ్వండి. నెక్స్ట్ 100 out of 100 వచ్చేవాళ్ళు ఏం చేస్తారు అంటే వీటితో పాటు రిమైనింగ్ చాప్టర్స్ కూడా ఉన్నాయి కదా, అవి కూడా చేయండి. ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లమ్ యూ హ్యావ్ టు డూ. సర్కిల్స్, ఏరియాస్ రిలేటెడ్ టు సర్కిల్స్, సర్ఫేస్ ఏరియాస్, ట్రయాంగిల్స్. ఓకేనా? అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ. రిమైనింగ్ చాప్టర్స్ కూడా మీరు కాన్సన్ట్రేషన్ చేయాలి. రిమైనింగ్ చాప్టర్స్ కాన్సన్ట్రేషన్ చేసి ప్రతి చాప్టర్ నుంచి సినాప్సిస్ రాసుకోండి. ఎప్పుడైనా సరే రియల్ నెంబర్స్ అయిపోయింది. రియల్ నెంబర్స్ అయిపోయిన తర్వాత ఒక చిన్న బ్లాంక్ పేపర్ తీసుకొని రియల్ నెంబర్స్ హెడ్డింగ్ పెట్టుకొని, ఓకేనా, దీంట్లో సినాప్సిస్ ఏమున్నాయి, ఫండమెంటల్ థియరమ్ అండ్ అర్థమెటిక్, తర్వాత కాంపోజిట్ నెంబర్స్, తర్వాత కోప్రైమ్ నెంబర్స్, తర్వాత ఇర్రేషనల్ నెంబర్స్, నెక్స్ట్ వన్ ఇలా సినాప్సిస్ రాసుకోండి. నెక్స్ట్ ప్రాబబిలిటీ తీసుకుందాం. ప్రాబబిలిటీలు ఏమేమి డిస్కస్ చేసాం ప్రాబబిలిటీ డిస్కస్ చేసి ద ఫస్ట్ డెఫినేషన్ ఆఫ్ ప్రాబబిలిటీ వాస్ గివెన్ బై పియర్సన్ లాప్లేస్. ద బుక్ ఆన్ గేమ్స్ ఆఫ్ ఛాన్సెస్ వాస్ రిటన్ బై జే కార్డినో. డెక్ ఆఫ్ కార్డ్స్ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి, డెక్ ఆఫ్ కార్డ్స్ మీద బ్లాంక్ చార్ట్, బ్లూ చార్ట్, 52 cards, 26 రెడ్, 26 బ్లాక్. నెక్స్ట్ డైస్ ఎలా ఉంటాయి. నెక్స్ట్ కాయిన్స్. ఓకేనా? డైస్ స్ట్రక్చర్, ఆ టేబుల్ 2 డైస్ తీసుకున్నప్పుడు 1 2 3 4 5 6, 1 2 3 4 5 6, వాటి యొక్క ఆర్డర్ ఆఫ్ పేస్, వాటి యొక్క అవుట్కమ్స్ ఎలా ఉంటాయి. ఓకే, సమ్ ఆఫ్ ద పేస్, సమ్ ఆఫ్ ద డైస్. ఒక చిన్న మీకు తెలిసిన భాషలో, మీ లాంగ్వేజ్లో మీకు తెలిసిన భాషలో రాసుకోండి. ఈ సినాప్సిస్ 14 చాప్టర్లకి రాసుకుంటే ఎగ్జామినేషన్కి వెళ్ళడానికి ఒక 2 hours ముందు ఒక్కసారి ఆ 14 సినాప్సిస్ని మనం రివిజన్ చేసుకుంటే చాలు. 14 చాప్టర్లు రివిజన్ అయిపోతాయి. ఇది 100 out of 100 వచ్చేవాడు చేసేటువంటి ప్రిపరేషన్ ప్లాన్. ఇది కనుక మీరు చేయగలిగితే మ్యాథ్స్ అనే కాదు, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్ పిఎస్ పిఎస్ఎన్ఎస్ యాజ్ వెల్ యాజ్ సోషల్ సినాప్సిస్ కనుక మీకు రాసుకుంటే 1 mark క్వశ్చన్ అసలు దాటి వెళ్ళదు. 12 questions, 12 into 1 కదా, 12 into 1, 12 1 mark క్వశ్చన్స్లో 10 out of 12. 10 questions easily you have to answer. Easily you can answer. 12 questions 10 questions ఆన్సర్ చేయొచ్చు. ఇలా సినాప్సిస్ రివిజన్ చేసుకోవడం, నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు రివిజన్ చేసి ప్రాక్టీస్ చేసి ఎగ్జామినేషన్కి వెళ్ళండి.
వాళ్ళకి ఒక్కసారి ప్రాక్టీస్ చేసి ఎగ్జామినేషన్కి వెళ్ళండి, వీళ్ళకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి ఏ సబ్జెక్ట్ అయినా సరే సింపుల్గా స్కోర్ తెచ్చుకోండి, ఎటువంటి టెన్షన్కి లోనవద్దు. కొంచెం ఈ 3 నెలలు మంచి ఫుడ్ తీసుకోండి, ఓకేనా, ఆయిల్ ఫుడ్స్, ఓకేనా, నాన్ వెజ్ లైట్గా తగ్గించేసుకోండి. ఎక్కువసేపు కష్టపడండి, ఉందే 3 నెలలు. 10th class ఈజ్ ద డిసైడింగ్ ఫ్యాక్టర్ ఆఫ్ యువర్ లైఫ్. ఈవెన్ దో సో మెనీ పీపుల్ ఆర్ ఫెయిల్డ్ ఇన్ ద 10th class బట్ గెట్ ద సక్సెస్ ఇన్ దర్ లైఫ్. ఇవన్నీ చెప్పుకోవడానికి బాగుంటాయి, కానీ సక్సెస్ అవుతామా అవమా అనేది మన ఫ్యూచర్ని ఎవరు డిసైడ్ చేయలేరు, ఓకేనా. దిస్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్, యువర్ లైఫ్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్. టీచర్స్ అందరూ కూడా సిలబస్ అయిపోయే ఉంటుంది, అన్ని స్కూల్స్లో సిలబస్ అయిపోయే ఉంటుంది. యువర్ ప్రిపరేషన్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్, యువర్ లైఫ్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్. ఎప్పుడైనా సరే ఒకటే గుర్తుపెట్టుకోండి, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. ఏ చాప్టర్ అయినా సరే ఇది మాకు వచ్చు, ఇది అవసరం లేదు, ఇది అవసరం లేదు అనొద్దు. ప్రతిదీ చేయండి, ఎవరు చెప్పినా కానీ ఆల్ ఇన్ వన్ చేయండి. 100 out of 100 టార్గెట్ చేసేవాళ్ళు ఆల్ ఇన్ వన్ చేయండి. విజయ్ ఆల్ ఇన్ వన్. 12 మోడల్ పేపర్లు ఉంటాయి, 12 మోడల్ పేపర్లో ప్రతి ప్రాబ్లం చేయండి. రిపీట్ అయినా సరే మళ్ళీ చేయండి, ప్రాక్టీస్ అవుతుంది. వీటితో పాటు ఆల్ ఇన్ వన్కి అడిషనల్ ఇంకో బుక్లెట్ వస్తుంది, అది చేయండి. దాంట్లో 4 మోడల్ పేపర్స్ ఉంటాయి. వాటితో పాటు ఇంకా నెట్లో మనకి యూట్యూబ్లో దొరుకుతాయి, ప్రీవియస్ మోడల్ పేపర్స్ గ్యాదర్ చేసుకొని చేయండి. నెక్స్ట్ సిబిఎస్ఈ క్వశ్చన్స్ ఉంటాయి. సిబిఎస్ఈ గూగుల్లో ఎడ్యుకేషన్ రివల్యూషన్ అనే వెబ్సైట్లోకి వెళ్తే సిబిఎస్ఈ ప్రీవియస్ క్వశ్చన్స్ ఉంటాయి, అవి కూడా చేయండి. వీక్ చేసుకుంటూ వెళ్తేనే మీకు 100 out of 100 ఈజీగా తెచ్చుకోగలుగుతారు. ఏ మాత్రం ఒక్క క్వశ్చన్ ట్విస్టింగ్ అడిగారా, మన యాక్చువల్గా ఎలా ఉంటుందంటే మనకి మ్యాథ్స్ అందులో హార్డ్ సబ్జెక్ట్ అని ఫీల్ అవుతాం. ఫస్ట్ 3 క్వశ్చన్స్ కనుక డిఫికల్ట్గా అనిపిస్తే దాని ఎఫెక్ట్ ఈజీగా రాయగలిగే ఆన్సర్స్ కూడా మనం చేయలేం. అది రాకుండా ఉండాలి అంటే ప్రాక్టీస్ చేయాలి. ఎప్పుడైనా సరే మన సబ్జెక్ట్ మీద మంచి గ్రిప్ ఉంటే ఆటోమేటిక్గా ఒక ఫస్ట్ 2 steps మనం సరిగ్గా వేయలేకపోయినా 3rd step నుంచి మనం స్టేబుల్ అవుతాం. ఓకే, ఈ వీడియో ఇప్పుడు దాకా చూసేదానంటే మీరు మంచి మార్క్స్ గ్యారెంటీగా తెచ్చుకోవాలి అనే ప్రయత్నం చేసే వాళ్ళలో మీరు ఒకళ్ళై ఉంటారు. కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.